కేటీఆర్ పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖ ఇవాళ కోర్టులో హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖకు సంబంధించి ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతున్నారనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేటీఆర్ పరువు నష్టం దావాకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాన్ని కూడా నమోదు చేసింది కోర్టు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతున్నారనేది మాత్రం ఉత్కంఠ రేపుతోంది. ఇక పరువు నష్టం దావా కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ కొనసాగుతోంది. తాజాగా నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసుకు సంబంధించి కూడా కొండాకు సమన్లు జారీ అయ్యాయి. కోర్టు సమన్లపై కోర్టులో వివరణ ఇవ్వబోతుంది కొండా సురేఖ. ఓవైపు కేటీఆర్ పరువు నష్టం దావా, మరోవైపు నాగార్జున పరువు నష్టం దావా. ఈ రెండింటికి సంబంధించి కొండా సురేఖ కోర్టు సంబంధించిన సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళ తాజాగా కొండాపై వేసిన పరువు నష్టం కేసు విచారణ రాబోతోంది. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు తులా ఉమా, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. ఇప్పటికే దాసోజు శ్రవణ్ అలాగే కేటీఆర్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసింది. తాజాగా సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖ ఇవాళ కోర్టుకు హాజరు కాబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో కోర్టు కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది, మందలించింది. తాజాగా నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి ఇవాళ కోర్టు ముందు హాజరై సంజాయిషి ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్కంఠ రేపుతోంది. ఏం జరగబోతుందనే అంశం సంబంధించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మా కరెస్పాండెంట్ శ్రీశైలం ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. దానికంటే ముందు ఒకసారి కేసు సంబంధించిన నేపథ్యం చెప్తాను. మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. అందులో ఇవాళ కోర్టు సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మరోవైపు ఇటు నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి తాజాగా కొండా సురేఖ తన సంజాయిషి ఇవ్వబోతుంది. ఎస్, శ్రీశైలం ఉన్నారు లైన్లో. శ్రీశైలం, ఇవాళ కొండా సురేఖ కోర్టు ముందు హాజరు కాబోతుంది. నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి ఇవాళ ఆమె ఎలాంటి సంజాయిషి ఇవ్వబోతుంది? ఎగ్జాక్ట్లీ రామ్దాస్, ఏదైతే పరువు నష్టం దావాకు సంబంధించి గతంలో కొండా సురేఖ చేసినటువంటి కామెంట్స్ అందరికీ తెలిసిందే. అటు నాగార్జున కావచ్చు, ఇటు కేటీఆర్ కావచ్చు, ఇద్దరు కూడా కొండా సురేఖ మీద పరువు నష్టం దావా కింద పిటిషన్ దాఖలు చేశారు కోర్టులో. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే కేటీఆర్ దాఖలు చేసినటువంటి పిటిషన్ గాను కొంతమంది వాగ్మూలం తీసుకుంది. ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షులకు సంబంధించినటువంటి వాగ్మూలాన్ని కోర్టు తీసుకుంది. అయితే సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్ట కేసులో హాజరు కావాలని కోర్టు మంత్రి కొండా సురేఖకు సమన్లు జారీ చేసింది. రామ్దాస్, బుధవారం ఈ రోజు ఆమె కోర్టుకు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో హాజరయ్యి ఆమె వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసినటువంటి పరువు నష్టం దావాలో సాక్షుల వాగ్మూలాన్ని ప్రజాప్రతినిధుల కోర్టు బుధవారం ఈ రోజు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇప్పటికే కేటీఆర్ తో పాటు సాక్షి దాసోజు శ్రవణ్ వాగ్మూలాన్ని నమోదు చేసినటువంటి కోర్టు మిగతా వారి వాగ్మూలాలను నమోదును పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా తులా ఉమా, బాల్క సుమన్, సత్యవతి రాథోడ్ ఈ కేసులో ఇతర సాక్షులుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వీరందరి వాగ్మూలం రికార్డు అనంతరం మంత్రి కొండా సురేఖకు సంజాయిషి ఇచ్చుకునేకు అవకాశాన్ని కోర్టు కల్పించింది. సో ఆమె సంజాయిషి ఇచ్చాల్సిన అవసరం ఉంటుంది. సో అసలు ఎందుకు ఆమె వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది ఏంటి అనేటువంటి సంజాయి అయితే ఆమె కోర్టులో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటు సినీ నటుడు నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం కేసు, ఇటు మంత్రి కొండా సురేఖ మీద ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చేసినటువంటి పరువు నష్టం దావు, ఈ రెండు కేసులతో అయితే కొంత మంత్రి కొండా సురేఖ సతమతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామ్దాస్, ఆమె మాత్రం ఖచ్చితంగా కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉంది. సో ఆమె ఏదైతే పరువు నష్ట కేసు విచారణకు సంబంధించి ఈ రోజు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరి హాజరు అవుతుందా లేదా అనేటువంటి పరిస్థితి కొంత ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి. సో గతంలో ఆమె చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు నాగ చైతన్య ఫ్యామిలీకి అటు ఆమె బహిరంగంగానే నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. అయినప్పటికీ ఇక అక్కినేని నాగార్జున, ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా కోర్టుకు వెళ్లారు. కోర్టుకు వెళ్లి ఆ కోర్టులో ఇక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఆ క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆమె మీద కోర్టులో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక ఈ రోజు కోర్టు ముందైతే మంత్రి కొండా సురేఖ హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఓవైపు నాగార్జున కేసులో కోర్టు ముందు హాజరవుతూనే మరోవైపు కేటీఆర్ కి సంబంధించి సాక్షుల వాగ్మూలాలను అయితే ఈ రోజు కోర్టు రికార్డ్ చేయబోతుంది. అంటే ఎటువంటి వ్యాఖ్యలు చేశారు ఏంటి అనేటువంటి పూర్తి డేటా కూడా సాక్షులైనటువంటి తులా ఉమా కావచ్చు, బాల్క సుమను, సత్యవతి రాథోడ్ వీళ్ళందరి నుంచి కూడా వాగ్మూలాల్ని
కోర్టు నమోదు చేసుకుంటుంది. అనంతరం మరోసారి కొండా సురేఖను పిలిచే అవకాశం ఉంటుంది. సో కొండా సురేఖను పిలిచి వ్యాఖ్యలు చేస్తావు ఏంటి అనేటువంటి అంశం గురించి ఆరాధిస్తుంది. దానికి సంబంధించి ఆమె ఖచ్చితంగా కోర్టులో వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే ఇరు వర్గాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు లాయర్లు అయితే కోర్టులో వాదనలకు సిద్ధమవుతున్నట్టు వస్తుంది. గతంలో వాళ్ళు చేసినటువంటి వాదనలు కూడా అందరికి తెలిసిందే కాబట్టి కొంత ప్రస్తుతం అయితే చర్చనీయాంశంగా మారింది. కొండా సురేఖ విషయంలో మరి ఏం జరగబోతుంది, ఎటువంటి తీర్పు రాబోతుంది అనేటువంటి ఒక హైటెన్షన్ వాతావరణం అయితే కాంగ్రెస్ నేతల్లో నెలకొంది. రామదాస్ రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం. సో ఇవాళ కొండా సురేఖ నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి కోర్టు ముందు సంజాయిషి ఇవ్వబోతుంది. అటు కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి సాక్షుల వాంగ్మూలాన్ని ఇవాళ కోర్టు రికార్డ్ చేయబోతుంది. ఇప్పటికే దాసోజు శ్రవణ్ స్టేట్మెంట్ ఇచ్చారు. తాజాగా తులా ఉమ, అలాగే సత్యవతి రాథోడ్, బాల్కు సుమన్ లాంటి బీఆర్ఎస్ నేతలు కోర్టు ముందు తమ సాక్ష్యాన్ని ఇవాళ స్టేట్మెంట్ రూపంలో ఇవ్వబోతున్నారు. సో కోర్టు ఈ అంశంలో ఎలాంటి విషయాల్ని పరిగణలోకి తీసుకుంటుంది. ఇక ఇప్పటికే కోర్టు కొండా సురేఖకు కేటీఆర్ విషయంలో చాలా సీరియస్గా వ్యవహరించింది. కొండా సురేఖకు మందలించిన పరిస్థితి. తాజాగా నాగార్జున వ్యవహారానికి సంబంధించి మరి కోర్టు ఏం చెప్తుందనేది మాత్రం ఆసక్తిగా మారుతోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.